ఒక ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఆ ప్రాజెక్ట్ చూస్తారు, ఈ ప్రాజెక్ట్ చూస్తారు, ఇంకో 10 ప్రాజెక్టులు చూస్తారు సార్. ఇట్లా అన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఎదుగున్నారు సార్ కొంతమంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు సార్? ఎక్సలెంట్ పాయింట్ అండి. ఇది చాలా మంది గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకునేది ఇక్కడే అన్నమాట. చూస్తే ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్ మాక్సిమం చూస్తే 3 ప్రాజెక్ట్స్ చూడాలండి. రైట్. 10-15 ప్రాజెక్ట్ చూస్తే ఏమైపోతుందంటే మీరు అన్నట్టుగా కన్ఫ్యూజ్ అవుతారు కానీ కంక్లూజన్ రాదు అక్కడ. కరెక్ట్. ఎందుకంటే ఎవరో చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు ఏ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉందని చెప్తారు, లేదా వాళ్ళ రిలేటివ్ ఎవరు చెప్తారు, అక్కడ తీసుకోవడం వేస్ట్ అంటారు. సో రేపు పొద్దున డెవలప్ అయిన తర్వాత దాని మీద మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చి మీకు డబ్బులు ఇవ్వరండి. సో డిసిషన్ మీదే ఉండాలి, కంప్లీట్ గా మీ ఫ్యామిలీ డిసిషన్ అయి ఉండాలి. చూసే ప్రాజెక్ట్స్ తక్కువ చూడాలండి, ఎక్కువ చూసేసి కన్ఫ్యూజన్ తెచ్చుకోవచ్చు. ఇది మన ప్రాబ్లం. అది మాధవ్ రెడ్డి గారు ఈజ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఎవరైనా ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కరెక్ట్ ప్లేస్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కరెక్ట్ గైడెన్స్ ఇస్తారనమాట. పైన కనిపించే నెంబర్ ద్వారా మీరు మాధవ్ రెడ్డి గారికి కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఫ్రీ కన్సల్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. యూ కెన్ యూటిలైజ్ దిస్ యాక్చువల్లీ.